జస్ట్ 'డూమ్స్‌డే' మూవీలో స్టీవ్ కనిపించబోతున్నాడు. స్టీవ్‌కి ఒక కొడుకు కూడా ఉండబోతున్నాడు. యాక్చువల్లీ ఇది కొడుకో, కూతురో తెలీదు. ఎందుకంటే కామిక్స్‌లో స్టీవ్‌కి ఇద్దరు ఉంటారు. ఇంతకీ స్టీవ్ పిల్లలెవరు? వాళ్ళ పవర్స్ ఏంటి? వాళ్ళ కామిక్ ఒరిజిన్ ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 'డూమ్స్‌డే'కి సంబంధించిన చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఎంగేమ్ రైటర్స్ చెప్పిన దాని ప్రకారంగా అయితే ఎంగేమ్ మూవీ అంతా అయిపోయిన తర్వాత పెగ్గి దగ్గరికి వెళ్ళిన స్టీవ్‌కి వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుడతారంట. ఇది రైటర్సే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. సో, స్టీవ్‌కి ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు. కొడుకేమో జేమ్స్ రోజెస్, కూతురేమో సారా రోజెస్. మూవీలో వీళ్ళ క్యారెక్టర్స్‌ని, వీళ్ళ స్టోరీని కొంచెం డిఫరెంట్‌గా చూపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కామిక్స్ ప్రకారంగా అయితే ఈళ్ళిద్దరూ కూడా పెగ్గీకి పుట్టినోళ్ళు కాదు. అవును. కామిక్స్ ప్రకారంగా అయితే స్టీవ్‌కి, పెగ్గీకి అసలు పిల్లలే ఉండరు. ఈ సారా రోజెస్, జేమ్స్ రోజెస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి స్టీవ్ కంటాడు. స్టీవ్ కన్నాడంటే స్టీవ్ కన్నాడని కాదు. ఇంతకీ ఎవరితో కన్నాడురా అంటే వాళ్ళ ఒరిజిన్ స్టోరీస్‌లో డిస్కస్ చేద్దాం. ఒక 2 మినిట్స్ ఆగండి. సో, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో కన్నాడని చెప్పాను కదా! వాళ్ళకి కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ సూపర్ పవర్స్ ఈ పిల్లలకు కూడా వస్తాయి. కానీ ఎంసీయూలోనేమో పెగ్గీతో వీళ్ళని కంటున్నాడు కాబట్టి పెగ్గీ ఒక నార్మల్ హ్యూమనే కాబట్టి ఆ పవర్స్ వీళ్ళకి రాకపోవచ్చు. వీళ్ళ పవర్స్, వీళ్ళ స్టోరీ గూడా మూవీలో కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. క్లారిటీ వచ్చింది కాబట్టి కామిక్స్‌లో చూపించిన దాని ప్రకారంగా వీళ్ళ ఒరిజిన్ స్టోరీస్ గురించి, వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. లేడీస్ ఫస్ట్ కాబట్టి సారా రోజెస్. 'సీక్రెట్ వార్స్' కామిక్‌లోని డాక్టర్ డూమ్ మల్టీవర్స్ మటాష్ అయ్యాక బ్యాటిల్ గ్రౌండ్‌ని క్రియేట్ చేస్తాడు. కొంతమంది సూపర్ హీరోస్ ఇది కరెక్ట్ కాదు అని జెప్పి డూమ్‌తో ఫైట్ చేస్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం లైట్ తీసుకో గురువు అని జెప్పి ఫ్రెష్‌గా న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేసుంటారు. అందులో స్టీవ్ కూడా ఒకడు. సేమ్ 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' మూవీ ఎండింగ్‌లో లానే సూపర్ హీరో లైఫ్‌ని పక్కన పెట్టేసి ఎక్స్‌మ్యాన్ టీమ్‌లో ఉన్న రోగ్ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఒక కూతుర్ని కంటాడు. యాక్చువల్లీ రోగ్ ఒక పవర్‌ఫుల్ మ్యూటెంట్. తను ఎవరినైనా టచ్ చేస్తే వాళ్ళ పవర్స్ మొత్తం కూడా తిను అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. అలా బ్యాటిల్ గ్రౌండ్‌లో జరిగిన కొన్ని బ్యాటిల్స్‌లో కెప్టెన్ మార్వెల్ పవర్స్ అబ్జర్వ్ చేసుకొని పవర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా పవర్స్ తనలోనే ఉంటాయి. అలా స్టీవ్‌ని మ్యారేజ్ చేసుకొని సారా రోజెస్‌ని కంటుంది. దానివల్ల తను పుట్టుకతోటే ఒక పవర్‌ఫుల్ మ్యూటెంట్ అయ్యి రోగ్ దగ్గరున్న కెప్టెన్ మార్వెల్ పవర్స్ అన్నీ కూడా సారాకొస్తాయి. అంటే సూపర్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎనర్జీ, స్పీడ్ కెప్టెన్ మార్వెల్‌కున్న ఎవ్రీ పవర్ కూడా తనకొస్తుంది. స్టీవ్ కూడా ఏం మామూలోడు కాదు కాబట్టి స్టీవ్ స్ట్రెంగ్త్, స్టీవ్ పవర్స్ కూడా తనకొస్తాయి. తనకి సూపర్ హీరోగా ఉండడం అంటే చాలా ఇష్టం. సో, కెప్టెన్ అమెరికా వైబ్రేనియం షీల్డ్ తీసుకొని దాంతో ఫైట్ చేస్తూ ఉంటుంది. తండ్రికి తగ్గట్టుగానే తను కూడా హ్యామర్‌ని లిఫ్ట్ చేసి భర్తీ అయ్యి థోర్ పవర్స్‌ని కూడా గెయిన్ చేస్తుంది. టైంలో సారా రోజెస్ ఆల్మోస్ట్ థోర్ కన్నా, కెప్టెన్ మార్వెల్ కన్నా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే హ్యామర్‌ని ఎత్తడం వల్ల థోర్ పవర్స్ వస్తాయి. తనకి ఫస్ట్ నుంచి కెప్టెన్ మార్వెల్ పవర్స్ ఉన్నాయి. కెప్టెన్ అమెరికా షీల్డ్ ఉంది. హ్యామర్ ఉంది. కరెక్ట్‌గా చెప్పాలంటే కెప్టెన్ అమెరికాని, థోర్‌ని, కెప్టెన్ మార్వెల్‌ని కలిపేస్తే తిను. ఇన్ని పవర్స్ తోటి ప్రెజెంట్ ఎంసీయూలో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఎగరేసి మరీ కొట్టగలదు. 'సీక్రెట్ వార్స్' కామిక్స్‌లో బ్యాటిల్ గ్రౌండ్‌లో డూమ్‌కి ఎగనెస్ట్‌గా ఫైట్ చేసిన వారిలో తిను కూడా ఒకతి. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని 'సీక్రెట్ వార్స్' కామిక్స్ తర్వాత మరి ఇంకెక్కడా చూపించలేదు. ఈ క్యారెక్టర్‌ని 'డూమ్స్‌డే'లో, 'సీక్రెట్ వార్స్‌లో' చూపించే ఛాన్స్ ఉందా అంటే ఎంసీయూలో ఇంకా రోగ్ క్యారెక్టర్‌ని చూపించలేదు. తన కూతుర్ని ఏం చూపిస్తారో చెప్పండి. ఈ సారా రోజెస్ అనే నేమ్ తోటే ఈ పవర్స్ ఏమి చూపించకుండా ఓన్లీ స్టీవ్ పవర్సే ఉన్నాయన్నట్టు సారా రోజెస్‌ని చూపించే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ జేమ్స్ రోజెస్. వీడు ఒక ఆల్టర్‌నేటివ్ యూనివర్స్‌లో కెప్టెన్ అమెరికాకి, బ్లాక్ విడోకి పుడతాడు. బ్లాక్ విడోకి పిల్లలు పుట్టరు కదరా అంటే చెప్పారు కదండీ! అది నిన్నరా అది ఆ యూనివర్స్‌లో కాబట్టి, ఇది డిఫరెంట్ యూనివర్స్ కాబట్టి పుడతారనమాట. సో, ఈ జేమ్స్ రోజెస్ గాడు స్టీవ్ కొడుకు కాబట్టి, స్టీవ్ లాగే సూపర్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడు సేమ్ స్టీవ్‌కుండే పవర్సే ఉంటాయి. కానీ వీడు పిల్లాడు కాబట్టి కొంచెం దోలెక్కువ. వీడు కూడా కెప్టెన్ అమెరికా లాంటి వైబ్రేనియం షీల్డ్‌నే క్యారీ చేస్తూ ఉంటాడు. దాంతో పాటు టోనీ క్రియేట్ చేసిన ఎనర్జీ షీల్డ్‌ని కూడా క్యారీ చేస్తాడు. కామిక్స్‌లో అయితే వీడి అపియరెన్సెస్ చాలా తక్కువుంటాయి కానీ, వీడిని బేస్ చేసుకొని నెక్స్ట్ అవెంజర్స్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఇప్పుడు నా చిన్నప్పుడొచ్చింది. నేను ఈ మూవీని 'ఖుషి' టీవీలో చూసాను. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఏసుకోండి. ఇంక ఈ మూవీలో స్టోరీ ఏంటంటే అల్ట్రాన్ అవెంజర్స్ మొత్తాన్ని లేపేస్తాడు. ఐరన్ మ్యాన్ మాత్రం తప్పించుకొని అవెంజర్స్ పిల్లలందరినీ సైలెంట్‌గా పెంచుతూ ఉంటాడు.
కానీ దూలహుగ్గడి వల్ల వీళ్ళుండే లొకేషన్ అల్ట్రాన్‌కి తెలిసిపోద్ది. అల్ట్రాన్ అటాక్ చేయడానికొస్తాడు. చాలా గందరగోళం తర్వాత వీడికి బలి బెలిగి ఉన్న అవెంజర్స్ పిల్లలతోటి ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకొని, ఆ టీమ్‌కి కెప్టెన్ అమెరికా లాగా వీడు లీడర్ అయ్యి అల్ట్రాన్‌తో ఫైట్ చేస్తారు. అలా వీడి స్టోరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడు సేమ్ చూడ్డానికి స్టీవ్ లానే ఉంటాడు. స్టీవ్ లానే ఫైట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం చిన్న పిల్లాడు అంతే. మరి వీడు 'డూమ్స్‌డే' మూవీలో కనిపించే ఛాన్స్ ఉందా అంటే, వీడే 'డూమ్స్‌డే' మూవీలో కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి పుట్టగాడు వీడే. పక్కా వీడే వాడు. మరి 'డూమ్స్‌డే' మూవీలో ఏమైనా చేంజెస్ చేస్తే మనమేం చేయలేం. సో, ఇది కామిక్స్ ప్రకారంగా స్టీవ్‌కుండే ఇద్దరు పిల్లల స్టోరీ, పవర్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో అవెంజర్స్ 'డూమ్స్‌డే' గురించి ఇంకా చాలా వీడియోసే చేస్తాను. సో, ప్లీజ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.